కేబుల్ వ్యవస్థకు అంకురార్పణ చేసి ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించిన మహనీయులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ వర్ధంతి నేడు ఇన్ని ఛానళ్లు రావడానికి పొట్లూరి రామకృష్ణ కృషే కారణం అనడంలో అతిశయోక్తి లేదు. కేబుల్ వ్యవస్థ ఉన్నన్నాళ్లు రామకృష్ణ జీవించే ఉంటారు. ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా సిటీ కేబుల్ అర్పిస్తుంది కన్నీటి నీరాజనాలు. కేబుల్ వ్యవస్థకు అంకురార్పణ చేసి విజయానికి చిరునామాగా మారిన రామకృష్ణ యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. తెలుగునాట ఇంటింటా కేబుల్ ప్రసారాలను అందించి చిర యశస్సునార్చించి దివ్యలోకానికెగిన రామకృష్ణ స్మృతులు తెలుగు ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు. సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య వ్యక్తిగా ఎదిగిన రామకృష్ణ జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో ఆటుపోట్లను కష్ట నష్టాలను చవిచూసి తెలుగు ప్రేక్షకులకు నాణ్యమైన కేబుల్ ప్రసారాలను అందించారు రామకృష్ణ. పెద్ద చదువుల మీద అంత ఆసక్తి కనపరచలేదు. ఐటీఐ పూర్తి చేసిన రామకృష్ణ జీవనోపాధి కోసం అసెంబ్లింగ్ టీవీలను తయారు చేయటం ప్రారంభించారు. అటు పిమ్మట లియో ఆడియో క్యాసెట్ కంపెనీని స్థాపించి ఆర్థికంగా నిలదొక్కున్నారు. అంతటితో ఏమాత్రం సంతృప్తి చెందని రామకృష్ణ వైవిధ్యమైన పంథాలో ఆలోచిస్తూ ఏదో సాధించాలనే సంకల్పంతో నిరంతరం పరితపించేవారు. ఆ యువ మేధావి మదిలో మెదిలిన భావాలకు కార్యరూపం ఇచ్చారు. అదే కేబుల్ వ్యవస్థకు నాంది పలికింది. వీడియో క్యాసెట్ల ద్వారా ప్రేక్షకులకు సినిమాలను మాత్రమే చూపిస్తూ చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న కేబుల్ ఆపరేటర్లు అందరినీ చేరదీసి ఏకతాటిపైకి తెచ్చి ఒక సంఘటిత శక్తిగా తీర్చిదిద్దారు. అదే మాస్టర్ ఛానల్ అంకురార్పణకు దారితీసింది. కేబుల్ వ్యవస్థను ఒక మాస్టర్ కంట్రోల్ రూమ్ ద్వారా అనుసంధానించి దేశంలోనే తొలిసారిగా కేబుల్ ప్రసారాలను అందించిన ధీశాలి రామకృష్ణ. దూరదర్శన్ ద్వారా వారానికో మారు ప్రసారమయ్యే తెలుగు పాట కోసం ప్రేక్షకులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసే రోజుల్లో రామకృష్ణ తాను నెలకొల్పిన సిటీ కేబుల్ ద్వారా తెలుగునాట ఇంటింటా వినోదభరిత కార్యక్రమాలు, సినీ ఆధారిత కార్యక్రమాలను ప్రసారం చేస్తూ తెలుగు ప్రేక్షకులకు వినోదాల విందు భోజనాన్ని వడ్డించి అందరి మన్ననలను అందుకున్నారు. తెలుగులో తొలిసారిగా ప్రైవేటు రంగంలో వార్తలు వెలువరించిన ఛానల్గా సిటీ కేబుల్ని నిలిపారు. రామకృష్ణలోని మేధస్సును గుర్తించిన జీ గ్రూపు చైర్మన్ సుభాష్ చంద్ర గోయల్ ఆయనతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకోవడం రామకృష్ణ ఘనతగా చెప్పవచ్చు. సిటీ కేబుల్ రామకృష్ణ సాధించిన అపూర్వ విజయాలకు తెలుగు ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఈ రంగంలో మరెన్నో అద్భుతాలు సృష్టిస్తారని యావత్తు తెలుగువారు ఎదురుచూస్తున్న తరుణంలో దొండగుల తోటాలకు బలయ్యారు రామకృష్ణ. ఆయన ఎప్పుడూ అందరి హృదయాల్లో చిరస్థాయిగా చిరస్మరణీయుడిగా నిలిచి ఉన్నారు. ఆయన కీర్తి అవనిలో పదిలం. పరిశుభ్రమైన పౌష్టికాహారం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. 15 రూపాయలతో 3 పూటల అన్నం పెట్టే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. ప్రతి నియోజకవర్గానికి అన్నా క్యాంటీన్ ఉంటుందని తెలిపారు. వెంకన్న సన్నిధిని గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని విమర్శించారు. తిరుమల ల్యాబ్ రిపోర్టులో అపవిత్ర పదార్థాలు వాడారని చెప్పారని, అపవిత్రం చేసిన వాళ్ల గురించి ఆధారాలు లభ్యమైన వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రెండో విడత అన్నా క్యాంటీన్లను సీఎం చంద్రబాబు నిన్న ప్రారంభించారు. వెలగపూడి సచివాలయం వెలుపల ఉన్న అన్నా క్యాంటీన్ను ఆయన ప్రారంభించారు. క్యాంటీన్కు వచ్చిన వారికి స్వయంగా చంద్రబాబే టోకెన్లు ఇచ్చి అన్నం వడ్డించారు. పేదలకు కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని సీఎం తెలిపారు. 2 విడతల్లో 175 అన్నా క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. గతంలో అన్నా క్యాంటీన్లను దుర్మార్గంగా రద్దు చేశారని మండిపడ్డారు. అన్నా క్యాంటీన్లలో పూటకు 450 మంది భోజనం చేస్తున్నారని తెలిపారు. అన్ని హామీలను అమలు చేస్తున్నామన్న సీఎం తిరుపతిలో గత ప్రభుత్వం నాసిరకం భోజనం పెట్టిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో లడ్డూల విషయంలోనూ ఫిర్యాదులు వచ్చాయని, పవిత్రమైన లడ్డూ విషయంలోనూ అపవిత్ర ముడి సరుకు వాడారని ఆరోపించారు. తిరుమలలో అన్ని వ్యవస్థలను మళ్లీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నామన్న సీఎం భక్తుల మనోభావాలు దెబ్బతినేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని దుయ్యబట్టారు. తిరుమలను అపవిత్రం చేసిన వాళ్ల గురించి ఆధారాలు లభ్యమైన వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒక మంచి బిల్డింగ్లు కట్టి మంచి ప్లేస్లు కట్టి ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్నా క్యాంటీన్ ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, పౌష్టికాహారం పెట్టాలనే ఉద్దేశంతో పెట్టాం. పేదవాళ్ళందరికీ ఇది ఒక వరప్రసాదినిగా తయారైంది. ఉదయం 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు,
రాత్రి 5 రూపాయలైతే 3 పూట్ల 15 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కడుపు నిండా తిండి తినే పరిస్థితి వస్తుంది. పేదవాళ్ళు చాలా కష్టపడతారు. కష్టపడి ఒక 200 రూపాయలు 150 రూపాయలు సంపాదిస్తే అది తిండికి కూడా సరిపోని పరిస్థితి వచ్చేది. రెండోది, ఒకవేళ ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చుకోవాలంటే తెల్లవారితో నిద్ర లేస్తానే వంట చేసి అక్కడి నుంచి తీసుకొచ్చినా అది వేడిగా ఉండకుండా చాలా ఇబ్బందులు వచ్చేటివి. అలాంటి అన్నా క్యాంటీన్ని చాలా దుర్మార్గంగా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం, మళ్లీ కనీసం ఆ రోజు ఉన్నటువంటి 203 అన్నా క్యాంటీన్ మళ్లీ ప్రారంభిస్తాం. వెంకటేశ్వర స్వామి వితరణ చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు. ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు, టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలివి. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఓసారి బాధ, ఆవేదన ఉంటుంది. కక్కుర్తికి కూడా హద్దులుంటాయి. కక్కుర్తి కూడా హద్దులు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు. అందువల్లనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి. ఇక్కడే కాకుండా మీరు చూశారు, తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దెబ్బతీశారు, ప్రసాదాలు దెబ్బతీశారు, అన్నా క్యాంటీన్ దెబ్బతీశారు. కడాల వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పెళ్లిళ్ళు పేరంటాలుంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు కూడా తప్పు పట్టాను. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు. తెలుగు జాతి గొప్పదనాన్ని, తెలుగు సాహితీ సౌరభాన్ని ప్రజలందరికీ అందించిన మహాకవి పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తెలుగు జాతి గొప్పదనాన్ని, తెలుగు సాహితీ సౌరభాన్ని ప్రజలందరికీ అందించిన మహాకవి పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో మహాకవి పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న 113వ జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. ప్రముఖ చిత్రకారులు, భాషా సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు మల్లికార్జునరావు అందించిన బొమ్మ కావ్య చిత్రపటాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం బోయి భీమన్న సతీమణి సుప్రసిద్ధ కవయిత్రి హైమవతిని శాల్వాతో సత్కరించారు. బోయి భీమన్న పురస్కార గ్రహీత 2024 మౌవ వృషాద్రిపతిని శాల్వాతో సత్కరించి 2 లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని మంత్రి కందుల దుర్గేష్ అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సాహిత్యాన్ని వేదికగా చేసుకుని కుల నిర్మూలనను చీల్చి చెండాడిన వ్యక్తి కీర్తిశేషులు బోయిన భీమన్న అని తెలిపారు. కుల, మత, వర్గ విభేద రహితమైన భారత జాతి ఆవిర్భవించాలన్నదే తన ధ్యేయం అంటూ ప్రకటించి తన దశాబ్దాల సాహిత్యాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి భీమన్న అని కొనియాడారు. గంగిగోవు పాలు గరిటెడు అయినా చాలు అన్నట్లుగా ఒక చక్కటి సాహిత్య కార్యక్రమానికి భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించడం శుభపరిణామమని అన్నారు. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా ఏదైతే అంబేద్కర్ మహాశయుడు ప్రవచించినటువంటి విధానం కుల నిర్మూలనం అనేటువంటి మాట ఉందో దాన్ని అద్భుతంగా నిలబెట్టడానికి సాహిత్యాన్ని వేదికగా చేసుకుని సాహిత్యం అనేటువంటి తన పదునైన ఆయుధంతో ఆ విధానాల్ని చీల్చి చెండాడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ బోయి భీమన్న గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. చాలా సందర్భాల్లో బోయి భీమన్న గారి యొక్క కార్యక్రమాల్ని మనం చూసినప్పుడు సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినటువంటి వ్యక్తి కవి బోయి భీమన్న గారు. అంతేకాదు ఆయన పొందనటువంటి బిరుదులు కానీ అవార్డులు కానీ లేవు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కానివ్వండి, పద్మశ్రీ కానివ్వండి, కళా ప్రపూర్ణ కానివ్వండి, పద్మభూషణ్ కానివ్వండి, ఇలా ఏది చూసుకున్నప్పటికీ కూడా ఆయన సాధించినటువంటి ఘనకీర్తికి అవన్నీ కూడా తక్కువే అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం
రాష్ట్రంలో 384 కిలోమీటర్ల మేర 7 జాతీయ రహదారుల అభివృద్ధికి 6,585 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు, కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పలుమార్లు సంప్రదింపులు జరపడం వల్లే ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్రానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడారు. భారత మాల కార్యక్రమం కింద గతంలో రాష్ట్రానికి మంజూరు చేసిన ఈ 7 ప్రాజెక్టులు పలు కారణాల వల్ల ఆగిపోవడం జరిగిందని అన్నారు. అయితే వీటిని మళ్లీ పునరుద్ధరించి సంబంధిత నిధులు రాష్ట్రానికి మంజూరు చేయించాలనే లక్ష్యంతో బుధవారం తాను స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయంతో చేసిన సంప్రదింపులు ఫలప్రదమయ్యాయని అన్నారు. ఫలితంగా స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆ 7 ప్రాజెక్టులను భారత మాల పథకం నుంచి తొలగించి నేషనల్ హైవేస్ ఆర్డినరీ ప్రోగ్రాం NHO నందు చేర్చి నేడు ఆమోదం తెలపడం జరిగిందని అన్నారు. ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించడం వల్ల రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు మరో ముందడుగు పడినట్లయిందని తెలిపారు. రాష్ట్రంలో రోడ్లు మరియు భవనాల శాఖకు చెందిన 31 రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయమని కోరుతూ కేంద్రానికి చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించి సంబంధిత చర్యలను త్వరలోనే చేపట్టడం జరుగుతుందని హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. రోడ్లన్నీ కూడా ఏవైతే రెన్యూవల్ 5 సంవత్సరాలకు ఒక్కపారి చేయవలసినటువంటి రెన్యూవల్ ఎక్కడ కూడా చేయలేదు. ఈ 5 సంవత్సరాలు రెన్యూవల్ గత 10 సంవత్సరాల కిందట వేసిన రోడ్లను రెన్యూవల్ చేయకపోవడం వలన వాటికి అన్నిటికీ కూడా ఇప్పుడు దాదాపుగా డబల్ ఖర్చు చేయాల్సిన వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా రోడ్లు 5 సంవత్సరాలకు ఒక్కపారి రెన్యూవల్ చేసుకుంటూ పోతే తక్కువ ఖర్చుతో మనం చేయడానికి అవకాశాలు ఉండేవి. గత ప్రభుత్వం చేసిన పాపాలన్నీ కూడా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. కనీసం ఆఖరికి 5 సంవత్సరాల్లో పార్ట్ 2 హోల్స్ కూడా దాదాపుగా ఎక్కడ చూసినా చాలా హోల్స్ ఉన్నప్పటికీ కూడా వారి అశ్రద్ధ వలన ఈరోజు ప్రభుత్వానికి మాకు మోయలేనటువంటి భారం పడింది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా 290 కోట్ల రూపాయలు పార్ట్ హోల్స్కి రిలీజ్ చేశారు. అదేవిధంగా ఫ్లడ్ వలన దెబ్బతిన్నటువంటి వారికి 186 కోట్ల రూపాయలు కూడా అంచనాలు వేసి వాటికి కూడా త్వరలో జీవో కూడా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా ఈ యొక్క రోడ్లు ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనే రాష్ట్రంలో పరిశ్రమలన్నీ కూడా వస్తాయి. గత ప్రభుత్వంలో పరిశ్రమలు కూడా పారిపోవడానికి కారణము రోడ్ల పరిస్థితి. వైఎస్ఆర్సీపీ హయాంలో భక్తులను దేవుడికి దూరం చేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు. అన్నదానం, లడ్డూలో నాణ్యతను తగ్గించారని, శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారన్నారు. కల్తీ నెయ్యి వాడినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని తెలిపారు. వైవి సుబ్బారెడ్డి అహంకార ధోరణితో మాట్లాడుతున్నారని, దమ్ముంటే కల్తీ నెయ్యి అంశంపై తిరుపతికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి వచ్చిన లోకేష్కు రేణిగుంట విమానాశ్రయంలో టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. 2 రోజుల పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేష్ పర్యటించనున్నారు. విమానాశ్రయం వెలుపల మీడియాతో మాట్లాడిన మంత్రి లోకేష్ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో నెలకొన్న వివాదంపై తీవ్రంగా స్పందించారు. అన్నదానం లడ్డూ ప్రసాదాల్లో నాణ్యత లోపించిందని, శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని మంత్రి విమర్శించారు. శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడడానికి తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని అన్నారు. గతంలో లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిని అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న ల్యాబ్ పంపిణీ పరీక్షించామని, జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె ఉన్నట్లు ఫలితాలు వచ్చాయని తెలిపారు. తాము అధికారులకు వచ్చాక లడ్డూ నాణ్యత పెంచామని తెలిపారు. జగన్ లాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదన్న మంత్రి లోకేష్ కల్తీ నెయ్యికి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టమని అన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని ఛార్జీలు విపరీతంగా పెంచారు. సామాన్యులు వెళ్లి భక్తుల దగ్గర దర్శనం చేసుకునే పరిస్థితి లేకుండా చేసింది ఆనాటి వైకాపా ప్రభుత్వం. అంతేకాదు ప్రజలందరూ సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియా మిత్రుల ముందర కానివ్వండి, ఆనాడు చాలా స్పష్టంగా చెప్పారు, అన్నదానంలో నాణ్యత లేదు, తిరుమల లడ్డూలో నాణ్యత లేదు, లడ్డూ సైజు కూడా పడిపోయింది అని చాలా స్పష్టంగా ప్రజలు, భక్తులు ఆనాడు మాకు చెప్తాం జరిగింది. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఏడుకొండల వైపు చూసి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా, ఏడుకొండల జోలికి వెళ్లొద్దు, మీరు సర్వనాశనం అవుతారని. కానీ వినలేదు. అక్కడ కూడా ఎప్పుడు లేని విధంగా అవినీతి చేశారు. దాంట్లో భాగంగా కల్తీ నెయ్యి వాడటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఈఓని నియమించి ఈఓ గారికి అన్ని పవర్స్ ఇచ్చి
మొత్తం ప్రక్షాళన చేయండి వ్యవస్థల్ని. గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు. నెయ్యి టెస్ట్ చేయండి, బియ్యం టెస్ట్ చేయండి, కూరగాయలన్నీ టెస్ట్ చేయండి. నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది. సామాజిక పింఛన్దారుల అర్హతను నిర్ధారించే అంశంపై త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సెర్చ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొందరు అనర్హులు రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నారని, ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వ్యక్తులు సైతం 15,000 వికలాంగ పింఛన్ తీసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను మైక్రో పారిశ్రామికవేత్తలుగా మార్చాలన్నది ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయమన్న ఆయన 10 జిల్లాల్లో ఎస్పీవీలను ఏర్పాటు చేసి మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. సెర్చి శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న 1000కి పైగా ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. అమరావతిలో డ్వాక్రా ఉత్పత్తుల ఎగ్జిబిషన్ కోసం 10 ఎకరాల భూమి ఇచ్చేందుకు సీఎం అంగీకరించినట్లు శ్రీనివాస్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాలకు చెందిన స్త్రీనిధి బ్యాంకు నుంచి గత ప్రభుత్వం 950 కోట్లు పీడీ ఖాతాలకు మళ్లించిందని, ఎన్నికలకు నెల రోజుల ముందు 500 కోట్లు పీడీ ఖాతాలకు మార్చేసి స్త్రీనిధి బ్యాంకును అప్పుల్లో ముంచారని చెప్పారు. ఈ వ్యవహారాలపై విచారణ చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయం చేసే విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం తీసుకురావాలని హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. సో దానికి ఒక సబ్ కమిటీ ఫామ్ చేసి దానికి ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఎలాగా కార్యాచరణ చేయాలి, పెన్షన్దారుల ఎంపిక ప్లస్ పెన్షన్దారులు ఎగ్జిస్టింగ్ పెన్షన్ హోల్డర్లు కూడా కొంతమంది అనర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చూసి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే విధంగా చేయడానికి కూడా కార్యాచరణ చేస్తున్నాము. అదేవిధంగా మాకు 50 years పెన్షన్స్ మీద కూడా కొంత డైరెక్షన్ వచ్చింది, అది భవిష్యత్ కాలంలో చెప్తాను. అండ్ అంటే సుమారు సర్వే చేసిన దాంట్లో నియర్లీ 15 lakh మెంబర్స్ 50 నుంచి 60 years మధ్యన ఉన్నారు. సో వాళ్ళు కూడా పెన్షన్లోకి తీసుకురావాలంటే ఎలా కార్యాచరణ చేయాలి, దాని బడ్జెట్ ఎలా అలొకేట్ చేయాలని దాని మీద కూడా సార్ నెక్స్ట్ మీటింగ్లో గైడెన్స్ ఇస్తా అన్నారు. అండ్ వడ్డీ లేని రుణాన్ని కూడా దానికి కూడా భవిష్యత్తులో కార్యాచరణ చేసి అది ఎలా ఇవ్వాలో కూడా చెప్తా అన్నారు. అలా మహిళా శక్తి ప్రోగ్రామ్ మీద కూడా కొంత గైడెన్స్ ఇచ్చారు. దాని మీద కూడా క్లియర్ ఇండికేషన్ అనేది మాకు డైరెక్షన్ వస్తుంది. ఎందుకంటే దాని బడ్జెట్ ఎంత అవుతుంది, ఆ బడ్జెట్లో మనం ఎలాగా సమకూర్చాలన్న మీద కూడా మాకు డైరెక్షన్ వస్తుంది. డెఫినెట్గా కొంత వ్యవధిలో దాని మీద కూడా డైరెక్షన్ వస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ డిపార్ట్మెంట్ సెర్ప్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా డ్వాక్రా సంఘాలు ఏవైతే చేసి ఈరోజు ఆల్మోస్ట్ 25 years అయింది. నెక్స్ట్ ఇయర్ సిల్వర్ జూబ్లీ ఉంది. అయితే ఈ సంస్థ సెర్ప్ ఆర్గనైజేషన్ అనేది ముఖ్యంగా మహిళల తాలూకా ఎంపవర్మెంట్ కోసం పెట్టడం జరిగింది. మహిళలకి అంటే లోకల్గా కొంత ఆర్థిక ఆర్థికంగా వాళ్ళు పెరిగే విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఇదే లక్ష్యంతో కార్యాచరణ అమలుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. ప్రజల నమ్మకానికి అనుగుణంగా 100 రోజుల ప్రగతిని కూటమి ప్రభుత్వం సాధించిందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం నెరవేర్చడం జరుగుతుందన్నారు. విజయవాడలో వరద విపత్తుతో ముంపునకు గురైన ప్రాంతాలలో నష్టపోయిన 60 మసీదులకు మైక్ సెట్లు, కార్పెట్ల పంపిణీ కార్యక్రమం నిన్న నిర్వహించారు. అంజుమన్ అసలే ఇస్లాం ప్రొద్దుటూరు కడప జిల్లా కర్నూలు ముస్లిం సోదరులు మరియు జాహిద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సహకారంతో నిర్వహించిన పంపిణీ కార్యక్రమానికి మంత్రి ఫారూక్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఏఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ విజయవాడలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరద ముంపుతో తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని అన్నారు. బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే ముంపునకు గురైన ప్రాంతాల్లో నీట మునిగిన గృహాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా పరిహారం మొత్తాన్ని తమ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. మసీదులు పూర్తిగా వరద నీటితో మునిగిపోయి నీటి మోటార్లు, మైక్ సెట్లు, స్పీకర్లు, జానీ మజులు అన్ని మునిగిపోయి ఒక్కొక్క మసీదుకు 1,00,000 నుంచి 2 లక్షల నష్టం వాటిల్లినట్లు గుర్తించడం జరిగిందని తెలిపారు. మసీదులో ఏ సదుపాయాలు లేవు. నవాజ్ చదువుకునే జానీ మజుల కాడ నుంచి, ఆ మైక్ సెట్ల కాడ నుంచి, అదే ఆంప్లిఫైర్ల కాడ నుంచి, అదేవిధంగా జనరేటర్ల కాడ నుంచి మొత్తం నీట మునిగిపోయినాయి. నవాజ్ చదువుతున్నారంటే లేదన్నా అజాయిస్తున్నాం కానీ నవాజ్ చదవడం లేదు, ఎవరు కూడా ఇట్ల నుంచి బయటికి రావడం లేదు. ఈ పరిస్థితి ఉంది, మీరే ఆదుకోవాలా అని చెప్పడం జరిగింది. నేను దానికోసం ఏం చేశానంటే సరే తప్పకుండా ఆదుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా అయితే ఆదుకోవాలా,
ఆదుకుంటామని చెప్పాం. కానీ నాకు వచ్చిన తర్వాత మనం ఎందుకు సేవ చేసుకోకూడదు మనమంతా మన కమ్యూనిటీగా? సరే ఏదైనా సరే ఈ పరిస్థితులన్నీ వివరంగా నేను శిబిలి గారు నాతో పాటు ఉన్నారు పోయి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారిని తెలియచాం. ఆయన కష్టాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వయసుతో నాకన్నా ఆయన 20 రోజులు పెద్ద, నేను 20 రోజులు చిన్న చంద్రబాబు నాయుడుతో. పాపం నాకన్నా ఎక్కువ ఆయన కష్టపడి తిరుగుతాడు. రాత్రి నేనైతే ఒక పూట ఒక చోట పోయా. ఆయన మొత్తం విజయవాడనంతా జల్లడ పెట్టేట్టు తిరిగాడు మహానుభావుడు. నేను సాయంత్రం పోయి చినుకులు పడుతూ ఉంటే పోయి అడిగాను, సార్ ఈ పరిస్థితి ఉంది, మైనార్టీలకు ముస్లింలకు కూడా, ముస్లింలే కాకుండా ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళకు కర్మసే విధంగా సిక్కులు చేసుకుంటారో మనం చేసుకుంటాం సార్, మాకు వదిలేయండి అని చెప్పి నేను అప్పుడు పిలిపించా. ఎవరైతే దేవుడి ఇళ్ళకు చెడిపోయినాయో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ముస్లిం సోదరుల మీద ఉందని చెప్పి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ 2047లో భాగంగా అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించి నవంబర్ 1వ తేదీన ఆవిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. ఏడాదికి 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా స్వర్ణాంధ్ర @2047 విజన్ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖాధిపతులు, కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో సమావేశం నిర్వహించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడంతో పాటు $43,000 పైగా తలసరి ఆదాయంతో కూడిన $2.4 ట్రిలియన్ ఎకానమీ గల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తున్నట్లు సీఎస్ పేర్కొన్నారు. ఏపీ 947 కిలోమీటర్ల పొడవు గల సముద్ర తీర ప్రాంతాన్ని కలిగి ఉందని, ప్రస్తుతం ఉన్న పోర్టులతో పాటు కొత్తగా మూలపేట, గంగవరం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులు అందుబాటులోకి రానున్నాయని సీఎస్ చెప్పారు. పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా తీర ప్రాంత జిల్లాల్లో ఏర్పాటవుతున్నాయని, ఎగుమతి దిగుమతులకు పెద్ద ఎత్తున అవకాశాలు కలగనున్నాయని చెప్పారు. వ్యవసాయంతో పాటు ఆక్వా రంగం కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతోందని, కావున బ్లూ ఓషన్ ఎకానమీని దృష్టిలో ఉంచుకొని జిల్లా 5 ఏళ్ల కాలానికి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ప్రాధాన్యాలైన జీరో పేదరికం, ఈజ్ ఆఫ్ లివింగ్, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, డెమోగ్రాఫిక్ మేనేజ్మెంట్, డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి గ్రోత్ ఇంజన్లు వంటి జిల్లాల్లో ప్రాముఖ్యత కలిగిన, ఉదాహరణకు అరకు కాఫీ వంటి జిల్లా ప్రాముఖ్యం కలిగిన అంశాలను దృష్టిలో ఉంచుకొని 5 ఏళ్ల విజన్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. తాను అడిగిన వెంటనే పార్టీలోకి ఆహ్వానించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్తో భేటీ అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. త్వరలో ఒంగోలు కార్యక్రమం ఏర్పాటు చేసి పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు బాలినేని తెలిపారు. పవన్ ఆదేశాల మేరకు పనిచేస్తా, అందరినీ కలుపుకుని జనసేన అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. జగన్ను బ్లాక్మెయిల్ చేసినట్లు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు రాశాయన్నారు. గతంలో తనకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైకాపాను వీడలేదన్నారు. జగన్ను నమ్మి ఆస్తులు పోగొట్టుకున్నానని, సమావేశాల్లో జగన్ ఎప్పుడూ తన గురించి మాట్లాడలేదన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదు, గౌరవం కావాలని స్వచ్ఛందంగా జనసేనలో చేరుతున్నానని, పదవులు ఆశించలేదని బాలినేని తెలిపారు. జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మాకు ఉంది. నేను మటుకి మా జనసేన కార్యకర్త కోసం నేను పోరాడుతాను. పార్టీలో మీకు ఎటువంటి బాధ్యత ఇస్తారని చెప్పడం జరిగిందా? నేను చెప్పాను కదా, ఓపెన్గా చెప్పాను. నేను ఏ డిమాండ్ పెట్టలేదు, నాకు ఆ పదవి ఏమని చెప్పలేదు, ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, మనం కలిసి పనిచేద్దాం, నేను అన్ని బాగా చూసుకుంటాను అని చెప్పాడు. అంతే, మేము అడగలేదు. నేను ఒకటే చెప్తున్నానమ్మా, నా మనస్తత్వం ఒంగోలు ప్రజలు అడగండి. నేను పవర్ కోసం ఎప్పుడు పోకలాడలేదు. పవర్ కోసం పోకలాడితే ఆ రోజు మంత్రి పదవి వదుకునేవాడిని కాదు. 4 ఇయర్స్ కంబైన్ స్టేట్లో మైన్స్ మినిస్టర్గా ఉన్నాను. ఒక్క నిమిషం ఆలోచించుకుంటూ వచ్చాం. పవర్ కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు కూడా ఒక్క డిమాండ్ ఇప్పుడు అడగండి. ఏమన్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకులు అక్కడ ఉన్నారు కదా, ఒక్క డిమాండ్ కూడా నేను అడగలేదు. ఒకటే మీరు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవకుండా నేను రాజీనామా చేసి వచ్చాను. డిమాండ్ చేసేవాడిని అయితే రాజీనామా చేయకుండా వచ్చి మాట్లాడేవాడిని కదా. దానికి ఏం చేసిన దానికైనా నేను సిద్ధంగా వచ్చాను. నేను రాజీనామా చేస్తాను. నేను చెప్పాను బాబు, నాకు రాజశేఖర గారు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, నాకు ఇప్పుడే చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టాడు, ఆయన కుటుంబం కదా అని చెప్పి భరాయించాను. కొన్ని రోజులు ఏడ్చుకునే రోజులు ఉన్నాయి.
నా కళ్ళ నీళ్లు కూడా ఇనిగిపోయినాయి. అదే పరిస్థితి అది. అయినా కూడా రాజశేఖర్ గారు గుర్తుకొచ్చేవాళ్ళు, మా ఫ్యామిలీకి అట్లా గుర్తుకొచ్చేది. కానీ ఈరోజు ఎన్ని రకాలుగా ఇంకా ఆయన మారల ఆ కోటరీతోనే నడుస్తూ ఉంది. మళ్ళీ అదే కోటరీ నడుపుతూ ఉన్నాడు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో నిన్న భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి కాబట్టే ఆ పార్టీని వీడినట్లు తెలిపారు. మనసుకు కష్టం కలిగినందునే పార్టీని వీడినట్లు స్పష్టం చేశారు. జగన్ను అనేకసార్లు కలిసి పరిస్థితి చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. పరిణామాలు చూస్తే వైఎస్ఆర్సీపీకి భవిష్యత్తు కనిపించట్లేదన్నారు. భవిష్యత్తు చూసుకోవాలనే తామంతా బయటకు వచ్చినట్లు ఉదయభాను తెలిపారు. పవన్ కళ్యాణ్ను కలిసి అన్ని విషయాలు చర్చించినట్లు వివరించారు. ఈ నెల 22న తన అనుచరులతో కలిసి జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. కూటమి పార్టీల నాయకులతో కలిసి నడిచేందుకు సిద్ధమని సామినేని ఉదయభాను తెలిపారు. పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో కలిసి విషయాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా రేపు మా కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఆ సమావేశంలో మరి వారికి కూడా నా యొక్క అభిప్రాయాన్ని వారికి కూడా తెలియజేసి నేను అక్కడే వారందరి సమక్షంలోనే వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఆ తర్వాత 22వ తారీఖున సాయంత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అందరం కూడా జాయిన్ అవుతున్నాం. ఇక్కడ మరి వాళ్ళ పార్టీ ఓటమి చెందిన తర్వాత కూడా ఆయన ఏమాత్రం కూడా మరి కార్యకర్తల పట్ల కానీ నాయకుల పట్ల కానీ ఆయన చూపించే నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మరి ఆ పార్టీలో మనం ఉంటే ఎవరికి ఎటువంటి సహాయాన్ని చేయలేకపోతున్నాం, ప్రజలకి ఏమాత్రం కూడా పడలేకపోతున్నాం, నియోజకవర్గ అభివృద్ధిని కూడా మేము ఎక్కడ చేయలేకపోతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి మా కార్యకర్తలు కూడా తెలియజేసి నా యొక్క అభిప్రాయాన్ని కూడా వారికి కూడా తెలియజేసి 1,00,000 మంది ఉన్న వాలంటీర్లకు న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అందులో 10% ఉన్న మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా ప్రభుత్వం మేలు చేయాలని ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు పి రామచంద్రరావు కోరారు. ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన వచ్చిందని, 3 రోజుల్లో తమకు స్పష్టమైన వివరణ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులందరూ ఉద్యమ బాట పడతామన్నారు. ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ ప్రతినిధులు నిన్న ప్రభుత్వంతో చర్చలు నిర్వహించారు. 3 రోజుల్లో ప్రభుత్వం నుండి సానుకూలమైన ప్రకటన వస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం విజయవాడ ప్రెస్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘం అధ్యక్షులు పి రామచంద్రరావు మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా తమ ఎంపికలు పూర్తి చేశారని, కానీ అప్పటి ప్రభుత్వం తమకి ఏజెన్సీల ద్వారా అరకొర జీతాలతో శ్రమదోపిడీ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అయినా తమకి న్యాయం చేస్తుందని, గంపెడు ఆశతో ఉన్నామని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ పాలసీ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. కావున మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండు, ప్రధానమైన యొక్క రిక్వెస్ట్ కూడా మమ్మల్ని ఈ 12,000 కుటుంబాలు మేము ఇందులో పనిచేస్తున్నాం సార్. 12,000 మంది కుటుంబాలు రోడ్డును పడకుండా గౌరవ ముఖ్యమంత్రి వారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక రిప్రజెంటేషన్ రాయడం జరుగుతుంది సార్. ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారికి, సకల మంత్రివర్గం అందరికీ కూడా మేము తెలియజేయండి ఏమనగా, అయ్యా మేము 12,000 కుటుంబాలని గత 5 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర ఆదాయం కోసం పనిచేస్తున్నాం. ఏ ఒక్క పార్టీకో, ఏ ఒక్క వ్యక్తిగత వ్యక్తులకో మేము కొమ్ము కాసి పనిచేయలేదు. ఒక రాష్ట్ర ఆదాయం కోసం మాత్రమే మేము కరోనా టైంలో కూడా మా యొక్క విధులు నిర్వహించి ఉన్నాం. ఈ కాలంలో మా ఎంతోమంది సేల్స్మెన్, సూపర్వైజర్లు కూడా చనిపోవడం జరిగింది. కావున తమ అందరూ కూడా మొన్న సెప్టెంబర్ 7వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మద్యం దుకాణాలందరూ కూడా బంద్కు పిలుపునివ్వడం వాస్తవమే. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు చరణ్ మాట్లాడుతూ 1,00,000 మంది ఉన్న వాలంటీర్లకు న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ కేవలం దానిలో 10% ఉన్న మద్యం దుకాణాల్లో ఉద్యోగులకు కూడా మేలు చేసి చరిత్రలో మిగిలిపోవాలని కోరారు. 1,18,000 మందికే మీరు భరోసా ఇవ్వగలిగిన వాళ్ళు మా 12,000 మందికి మీరు భరోసా ఇవ్వలేరా అని మేము సూటిగా సార్ని అయితే ఒక ప్రశ్న అడగడం జరిగింది. సార్ మాకు సానుకూలంగా స్పందించి మేము కూడా దీన్ని ముఖ్యమంత్రి వాళ్ళ వరకు తీసుకెళ్ళి మేము దాన్ని మీ యొక్క ఉద్యోగ భద్రత గురించి మేము ఖచ్చితంగా డిస్కషన్ చేస్తాము. ఏ డిపార్ట్మెంట్లో ఏమేమి ఖాళీ ఉన్నాయో కూడా దాన్ని మేము ఫైనలైజ్ చేయాలి కదా అని చెప్పి మాకు ఒక సంతోషకరమైన విషయమే అనుకుంటున్నాం ప్రజెంట్ ఇది మాకు.
కానీ ఈ 3 రోజులు వెయిట్ చేసి చూసి గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి మంచి నిర్ణయమే వస్తుందని ఆశపడుతున్నాం. కాకినాడ జిల్లా అధ్యక్షులు చిట్టిబాబు మాట్లాడుతూ ప్రభుత్వంతో చర్చలు జరిగాయని, ప్రభుత్వం నుండి సానుకూలమైన స్పందన వచ్చిందని, 3 రోజుల్లో తమకు స్పష్టమైన వివరణ ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు అందరూ ఉద్యమ బాట పడతామని అన్నారు. ప్రభుత్వం 12,000 కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరికి చేసినా ఈ ప్రభుత్వంకి వచ్చినా గవర్నమెంట్గా సర్వీస్ చేసాం, కానీ ఎక్కడ కూడా మా గురించి ఇన్ని సంవత్సరాలు ఎక్కడ కూడా మా గురించి ఏ గురించి కూడా పాజిటివ్గా చెప్పలేదు. వాలంటీర్లు ఉన్నారు, ఈరోజు చదువుకోలేదు, వాళ్ళకు కూడా భరోసా ఇచ్చారు. మేము డిగ్రీలు చదివిండి ఏజ్లు అయిపోయి 30 నుంచి 40 లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈరోజు గవర్నమెంట్ మమ్మల్ని ఉద్యోగం నుంచి కానీ తీసేసి మాకు భరోసా ఇస్తే ఓకే, లేదే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా మేము ఉద్యోగం చేస్తామని ప్రత్యేకంగా మీకు తెలియపరుస్తాం. తిరుమల స్వామివారి లడ్డూను భక్తులు సాక్షాత్తు స్వామివారి వరప్రసాదంగా భావిస్తారని, అటువంటి తిరుమల తిరుపతి స్వామివారి పవిత్ర లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో చేసిన నూనెలు వాడారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ అన్నారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంతటి దుర్మార్గమైన దైవద్రోహం జరిగి ఉంటే దానికి బాధ్యులైన వారు ఎంతటి వారైనా ప్రతి ఒక్కరూ శిక్షార్హులేనని పేర్కొన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ల సత్యకుమార్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం స్వామివారి లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వుతో చేసిన నూనెలు వాడారని సభాముఖంగా ముఖ్యమంత్రి తెలియజేశారని, ఇది హిందువుల మనసులను కలిచివేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి ఇలాంటి ప్రకటన చేశారంటే వారి వద్ద ఖచ్చితమైన ఆధారాలు ఉండి ఉంటాయని విశ్వ హిందూ పరిషత్ భావిస్తోందన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవ అవాస్తవాలు హిందూ సమాజం ముందు ఉంచాలని అన్నారు. వాస్తవ అవాస్తవాలు హిందూ సమాజం ముందు ఉంచాలని తెలిపారు. అలా కాని పక్షంలో తమ రాజకీయ క్రీడలకు హిందువుల పవిత్ర ఆలయాలను ఉపయోగించుకుని అపచారం చేసినట్లే అవుతుందని విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిస్తోందన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించినట్లు జంతువుల కొవ్వుతో చేసిన నూనెలు తిరుమల లడ్డూలో వాడినది నిజమని తేలితే రాష్ట్రంలోని మిగిలిన ప్రముఖ దేవాలయాల ప్రసాద విషయంలో కూడా ఏం జరిగిందో దర్యాప్తు చేయాలని కోరారు. జంతువుల యొక్క కొవ్వుతో తయారు చేసిన నూనెను వాడారని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా అది దారుణమైనటువంటి విషయం సమాజం ముందుకు వచ్చింది. గత ప్రభుత్వంలో ఇది జరిగిందా లేదా, ప్రభుత్వం వద్ద గౌరవ ముఖ్యమంత్రి గారి వద్ద ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉండి ఉండకపోతే వారు ఈ ప్రకటన చేసి ఉండకపోవచ్చు. ఖచ్చితంగా వారి దగ్గర ఆధారాలు ఉండి ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము, వెంటనే ఈ విషయంలో దర్యాప్తును ప్రారంభించండి. ఇది జరిగిందా లేదా, వాస్తవమా అవాస్తవమా, ఇది తేలే వరకు హిందువుల యొక్క మనోవేదన ఎలా ఉంటుందో ప్రభుత్వం గుర్తించాలి. గతంలో పింక్ డైమండ్ గురించి అనేక ఆరోపణలు వచ్చినప్పుడు చాలా వేదనకి హిందూ సమాజం గురైంది. 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దాని మీద అతిగతి లేని పరిస్థితిలో అది ఒక రాజకీయ విమర్శగా మిగిలిపోయింది. ఆ పరిస్థితి దీనికి రాకూడదని స్వామివారి లడ్డూ విషయంలో వచ్చినటువంటి ఈ విమర్శలు ఏవైతే ఉన్నాయో, అనుమానాలు ఏవైతే ఉన్నాయో, ఇవి రాజకీయ క్రీడ కాకూడదని, హిందువులతో దేవాలయాల మనోభావాలతో ఇది ఏమాత్రం దెబ్బతీసే విధంగా ఉండకూడదని ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు వచ్చి వెంటనే దర్యాప్తు చేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది. బుడమేరు వరద ముంపుతో ఇబ్బందులు పడ్డ ప్రజల్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి అన్నారు. ప్రభుత్వంతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలను వరద బాధితులకు అందించాయన్నారు. వరద సమయంలో బాధితులకు ఆహారం, నీరు, పిల్లలకు పాలు అందించిన వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని తెలిపారు. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకోవడంతో పాటు వారికి నష్టపరిహారం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్యనారాయణపురంలోని ట్రస్ట్ కార్యాలయం వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి, మాజీ కార్పొరేటర్ కొట్టేటి హనుమంతరావు, వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వరలక్ష్మి, సలహాదారు ఎండి సుబాని పాల్గొని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం నెల్లిబండ్ల స్వామి హనుమంతరావు మాట్లాడుతూ వరద సమయంలో వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చేసిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. వరద బాధితుల ఇంటికి పెద్ద కుమారుడిలాగా సీఎం చంద్రబాబు కలెక్టరేట్లోనే 10 రోజుల పాటు నివాసం ఏర్పాటు చేసుకుని ప్రజలకు మనోధైర్యాన్ని ఇచ్చి దగ్గరుండి ఆదుకున్నారని తెలిపారు.
సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వరద బాధితులకు కావలసినవన్నీ ఎప్పటికప్పుడు అందిస్తూ ట్రాక్టర్ నడుపుతూ స్వయంగా బాధితులను తరలించారని అన్నారు. పార్టీలోని ప్రతి నాయకుడు బాధ్యతగా వరద బాధితులను ఆదుకోవడమే లక్ష్యంగా పనిచేశామని అన్నారు. వరద ముంపు నుంచి రక్షణ కల్పించేందుకు సీఎం ప్రణాళిక రచిస్తున్నారని తెలిపారు. మరి వరదలను కూడా లెక్క చేయకుండా నీళ్ళల్లో దిగి అందరికి కూడా టిఫిన్లు భోజనాలు అందించిన సంస్థ వరలక్ష్మి చారిటబుల్ సంస్థ. మరి ఒక ఇంటికి పెద్ద కుమారుల్లాగా వరద బాధితుల ఇళ్ళకి పెద్ద కుమారులాగా చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల పాటు విజయవాడ నగరంలోనే నివాసం ఏర్పాటు చేసుకొని సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉంటూ ప్రజలకి మనోధైర్యాన్ని ఇచ్చి వరద బాధితులకు నేనున్నాననే ధైర్యాన్ని నింపి వరద బాధితులను దగ్గరుండి ఆదుకున్న వ్యక్తి భారతదేశ చరిత్రలో ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. అలాగే సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యుడిగా బోండా ఉమామహేశ్వరరావు గారు ప్రతిరోజు నిద్రాహారాలు మాని మరి 18 గంటల పాటు వరదల్లోనే ఉండి వరద బాధితులకు ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి మరి టిఫిన్లు కానీ వాటర్ కానీ ఫుడ్ కానీ అరేంజ్ చేస్తూ మరి ట్రాక్టర్ మీద తానే స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి ఆయన చేసిన సేవలు మరి చరిత్రలో ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం ఇప్పుడు వచ్చింది అని పెద్దలు చెప్తున్నారు. అటువంటి పురాణ పరిస్థితి మళ్ళీ ఇవాళ విజయవాడలో ఎంత టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం వైఫల్య కారణాల వల్ల ఈరోజు విజయవాడలో లక్షలాది మంది ప్రజలు ఆస్తులు కానీ ప్రాణ నష్టం కానీ అన్ని రకాలుగా నష్టపోయారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం మరి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరి స్థానిక ఇక్కడ లోకల్గా ఉన్న విజయవాడ నగరపాలక సంస్థల కార్పొరేటర్గా ఉన్న బాలా గారి యొక్క సహకారంతో వీరందరూ కూడా వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వరలక్ష్మి ట్రస్ట్ సలహాదారు ఎండి సుబాని మాట్లాడుతూ వరద బాధితులు పడుతున్న కష్టాలు వారిని ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా చేస్తున్న కృషిని చూసి స్ఫూర్తి పొంది వరద బాధితులకు సేవలు అందించామని అన్నారు. బాధితులకు 3 పూటల ఆహారం నీరు అందించామని తమ ట్రస్ట్ సభ్యులు వరద నీటిలోనే ఇంటింటికి వెళ్లి భోజన ప్యాకెట్లు అందించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే బోండా ఉమా, టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాల, కొట్టేటి హనుమంతరావు, టీడీపీ నాయకులు అందరి సహకారంతో ఈ సేవ చేయగలిగామని పేర్కొన్నారు. బాలస్వామి అన్న కూడా నాకు బాగా స్ఫూర్తిగా ఆయన నిల్చున్నారు. ఈరోజు ఎమ్మెల్యే గారే ముందు నడుస్తున్నప్పుడు ఒక ట్రస్ట్గా నేను ఎందుకు ఉండాలి? ఎంతోమంది పేదలు ఆ వరదల్లో కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఆర్ఆర్బీపేట అయితే మరీ దారుణంగా ఉండే సమయంలో మేము మా ట్రస్ట్ సభ్యులందరితో కలిసి మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మేము ఆ స్వామి అన్న, శుభాని అన్న ఆధ్వర్యంలో ఈ సంస్థని ముందుకు నడిపి అందరికీ కూడా ఆహారాన్ని అందించి వాళ్ళ కష్టాల సుఖాలని మేము తెలుసుకొని నైట్ అయినా కూడా వాళ్ళకి ఉన్నటువంటి ఎవరైతే పోలీస్ శాఖ వారు ఉంటారో, ఎన్డీఆర్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా మేము సంక్షేమంగా ఈ మన వరలక్ష్మి చారిటబుల్ ఫౌండేషన్ అండ్ ట్రస్ట్ ఈ మేడం గారు ప్లస్ ఇలా స్టాఫ్ మొత్తం కలిసి వాళ్ళ ఎక్కడెక్కడ ఎవరెవరికి ఆ చివరి కాణాల దగ్గరికి వెళ్ళేసి ఆ నీళ్ళలో దాదాపు మన భుజం దాకా వచ్చినా కూడా ఆ నీళ్ళలో వెళ్ళి ఈ వరలక్ష్మి గారు వాళ్ళ టీం అందరు కలిసి వెళ్ళేసి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి ఫుడ్ 3 పూట్ల బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇచ్చారు.